హలో ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫస్ట్ సెమీఫైనల్స్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి ప్రారంభమవబోతుంది. గ్రూప్ ఏలో 6 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇండియాకి, అలాగే గ్రూప్ బిలో 4 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియాకి మధ్య ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మనం ప్రీవియస్గా చూసుకుంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మనం ఆడటం జరిగింది. అండ్ ఆ ఓటమిని ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. బట్ ఇప్పుడు టైం మారింది, ప్లేస్ మారింది, వెన్యూ కూడా మారింది. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియా వాళ్ళు అయితే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కన్సిస్టెంట్గా అపోజిషన్ టీమ్స్ని డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఈ డామినేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్. 249 లో స్కోరింగ్ గేమ్లో న్యూజిలాండ్ని కేవలం 205 పరుగులకే కట్టడి చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే లో స్కోరింగ్ని డిఫీట్ చేయడానికి కూడా ఇండియన్ టీం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో ఈ సెమీఫైనల్స్ మ్యాచ్ సందర్భాన ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఓడిఐస్లో హెడ్ టు హెడ్ జరిగిన మ్యాచెస్, వాటిలో ఎవరు ఎక్కువ గెలిచారు, కీ స్టాట్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఆస్ట్రేలియా ఇండియా హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే మొత్తం ఇండియా ఆస్ట్రేలియా 151 వన్డే మ్యాచెస్ ఆడారు. అందులో ఆస్ట్రేలియా 84 మ్యాచ్లు గెలిస్తే ఇండియా 57 మ్యాచ్లు గెలిచింది. అండ్ 10 మ్యాచ్ల్లో ఎలాంటి రిజల్ట్ లేదు. నెక్స్ట్ హైయెస్ట్ టోటల్స్ దగ్గరికి వస్తే సెప్టెంబర్ 24, 2023లో ఇండియా ఆస్ట్రేలియా టీం పైన 399 పరుగులు చేసింది. ఇంకా లోయెస్ట్ స్కోర్ దగ్గరికి వస్తే జనవరి 8, 1981లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఇండియన్ టీం 63 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇంకా లార్జెస్ట్ విక్టరీ బై రన్స్, అంటే ఎక్కువ రన్స్ మార్జిన్తో గెలిచిన మ్యాచ్ ఫిబ్రవరి 8, 2004లో ఆస్ట్రేలియా ఇండియాని 208 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 360 పరుగులు చేసింది. నెక్స్ట్ లార్జెస్ట్ విక్టరీ బై వికెట్స్ జనవరి 14, 2020లో ఆస్ట్రేలియా ఇండియన్ టీంని 10 వికెట్ల తేడాతో ఓడించింది. 256 టార్గెట్ని కేవలం 37.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా పడకుండా ఆస్ట్రేలియా చేస్ చేసింది. ఇంకా మోస్ట్ రన్స్ విషయానికి వస్తే ఇండియాకి, ఆస్ట్రేలియాకి జరిగిన మ్యాచెస్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ నిలిచారు. 71 మ్యాచ్ల్లో 3077 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత 45 మ్యాచ్ల్లో 2379 పరుగులు చేసి రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఆస్ట్రేలియా తరపు నుంచి అయితే రికీ పాంటింగ్ 2164 పరుగులు చేసి మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఇంకా హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్స్ దగ్గరికి వస్తే నవంబర్ 2, 2013లో రోహిత్ శర్మ 158 బాల్స్లో 209 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 16 సిక్స్లు కొట్టాడు. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్. ఈ మోస్ట్ వికెట్స్ లిస్ట్లో బ్రెట్లీ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. 32 ఓడిఐ మ్యాచెస్లో 55 వికెట్లు తీశాడు. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్ ఇన్ సింగిల్ మ్యాచ్. ఈ రికార్డ్ మురళీ కార్తిక్ పేరు మీద ఉంది. 27 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి మురళీ కార్తిక్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. నెక్స్ట్ 27 పరుగులకి 5 వికెట్లు తీసి బ్రెట్లీ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. సో ఇవి గైస్ ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య ఉన్న ఓడిఐ స్టాట్స్. బట్ మనం కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళ డామినెన్స్ అంతా కూడా ఎర్లీ 2000స్లోనే ఉంది. సో ప్రజెంట్ అయితే ఇండియన్ క్రికెట్ యొక్క డామినెన్స్ అయితే నడుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఒకప్పుడు ఇండియాకి, పాకిస్తాన్కి రైవల్రీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ ఇండియాని సైలెన్స్ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి వరల్డ్ కప్ను కొట్టాడో అప్పటి నుంచి క్రికెట్ రైవల్రీ అంటే ఇండియా, ఆస్ట్రేలియా అనేలాగా మారిపోయింది. అఫ్కోర్స్ 2023 వరల్డ్ కప్ ఓటమికి రివెంజ్గా 2024 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వాళ్ళపైన మన వాళ్ళు ఘన విజయం సాధించారు. బట్ టీ20 వేరు, ఓడిఐ వేరు. సో ఆ 2023 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ ఈ సెమీఫైనల్స్లో తీర్చుకుంటారు లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.